స్వామి, నా పూజలు ఫలించాయి. ఏంటమ్మా కన్నీళ్ళు? ఏం జరిగింది? మా ఇంటి పక్కనున్న పిల్లలందరికీ వాళ్ళమ్మలు అన్నం తినిపిస్తుంటే ఈ రోజు మా పిన్ని నాకు అన్నం తినిపించలేదు. అయ్యో, ఎందుకండి భయం? మీరే చెప్పారు కదా మీకు కూతురైనా కోడలైనా ఒక్కటేనని. సరే తినమ్మా. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. రే, చేతులు ఖాళీగా లేవు. నా కోడలికే అన్నం పెడుతున్నాను. తను కడుపు నిండాకే నీకు పెడతాను. నువ్వు సైలెంట్ కూర్చో. అయ్యయ్యో, అంటే నీకు నీ కొడుకు కంటే నిన్నగాక మొన్నొచ్చిన కోడలు ఎక్కువైపోయిందా? అవునరా, నాకు నా కోడలే ఎక్కువ. తను తిన్నాకే నీకు పెడతాను. నువ్వు తినమ్మా. అమ్మా, ఆకలిస్తుంది. ఏరా, నిజంగానే ఆకలిస్తుందా? సరే కూర్చో, నీకు కూడా తినిపిస్తాను. మా అమ్మకు పిచ్చి పాకానికొచ్చింది. ఏ అత్త కోడలికిలా తినిపించడు నేనెప్పుడు చూడలేదు. అత్తంటే ఎంత గయ్యాలిగా ఉండాలి. మా అమ్మకు అత్తకుండాల్సిన ఒక్క క్వాలిఫికేషన్ కూడా లేదు. ఇంక చాలా అత్తయ్య గారు. ఈ ఒక్క ముద్ద తినమ్మా. నాకు చాలా అత్తయ్య గారు, ఇంకొద్దు నాకు. ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఈ ఒక్క ముద్ద తినేసేయ్. తినమ్మా. जय माताजी, जय माताजी, जय माताजी। ఇక్కడే ఆ తల్లి ప్రసవ వేదన అనుభవించింది. ఇక్కడే ఆ దుష్టుడు ఆ తల్లిని పట్టుకోవాలని చూస్తే ఇక్కడే కడుపులో బిడ్డను దాచుకొని తను దాక్కుంది. ఇక్కడే ఆ మహోన్నతమైన రూపం పుట్టింది. ఇక్కడే ఆ మహాశక్తిని నాగుబాబు పడగవిప్ప కాపాడింది.
అడవిలో తిరగడం మన అదృష్టం. ఈ చోటును కనుగొనడం మన పూర్వజన్మ సుకృతం. நான் சொல்றா வாடா வா 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 வாப்பா ఆగండి. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? சாமி நாங்க తమిళనాడు నుంచి వస్తున్నాం. ఎంగ పయ్యన్కి 5 సంవత్సరాల ముందు దయ్యం పట్టింది. ఇంగే కోయల్ జాతి కిట్ట పోయినా తగ్గుతుందని సొన్నారు. ఆనా ఒన్ను ప్రయోజనం ఇల్లే. అదుగుదా తిరిగిపోతా ఉన్నాం. సరే, నాతో రండి. என்ன விட்டுரு, என்ன விட்டுரு. அப்பா, நான் எங்க இருக்கும்? ரொம்ப நன்றி சாமி. ఇది నా గొప్పతనం కాదు, ఈ చోటు గొప్పతనం. ఈ చోటుకి దండం పెట్టుకోండి. మీరు వెంటనే తమిళనాడుకు వెళ్ళిపోండి. కానీ ఈ చోటు వల్ల మీ అబ్బాయికి ఇలా ఆరోగ్యం నయమైందని ఎవ్వరికీ చెప్పకూడదు. యారకిట్టా సొలమాటం స్వామి. మంచిది, ఉంటాను స్వామి. వా. చూశారుగా ఈ చోటు యొక్క ప్రభావం. ఇక్కడికి వచ్చిన వారికి ఏ దుష్టశక్తి ఉన్నా పారిపోతుంది. సకల రోగాలు నయమవుతాయి, సిరి సంపదలు సిద్ధిస్తాయి. ఆ తల్లి పుట్టిన ఈ చోటు పరమ పవిత్రమైనది. చోటులో పుట్టిన ఆ శక్తి తన మహత్యం చూపిస్తూనే ఉంటుంది.
చిచి అయ్యో రామా, గిన్నెలు కడగడానికి వాడిన సబ్బు గిన్నెలకు అలానే ఉంది. ఈ రాజ్యం కడగకుండా ఏం చేస్తున్నట్టు? బా రాజ్యం, 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 రాజ్యం! వామ్మో, మళ్ళీ ఈ అమ్మాయి గారు ఏదో తప్పు పట్టుకున్నట్టున్నారు. రాజ్యం, చెప్పండి అమ్మాయి గారు. నువ్వు ఇంట్లో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు? చాలా కాలం నుంచి పనిచేస్తున్నానమ్మా. ఏదైనా పొరపాటు జరిగిందా అమ్మా? చూడు, గిన్నెలకి సబ్బు ఇంకా అలానే ఉంది. అమ్మాయి గారు, ఏదో పొరపాటు జరిగిపోయినది. పెద్దమ్మ గారికి చెప్పకండి అమ్మా. ఇదిగో, ఇలా అయితే రేపటి నుంచి అత్తయ్య గారికి నచ్చ చెప్పి ఆ గిన్నెలేవో నేనే కడుక్కుంటా. జాగ్రత్త. ముందెళ్ళి ఈ గిన్నె కంటుకున్న సబ్బు మొత్తం శుభ్రంగా కడుగు. అలాగేనమ్మా. వెళ్ళు. ఇన్నాళ్ళు ఇంట్లో ఏం చేసినా సాగేది. ఈ అమ్మాయి గారు వచ్చినప్పటి నుంచి ఏం చేయాలన్నా భయమేస్తుంది. ఇదేంటి, ఎప్పుడూ లేంది అత్తయ్య గారు ఒంటరిగా కూర్చొని ఇలా ఏడుస్తున్నారు? అయ్యో రామా, ఏం జరుగుంటుంది? ఏదో జరుగుంటుంది. అత్తయ్య గారండి, రాముల్యా, రామ్మా. చదువుకోవడం అయిపోయిందా? నా సంగతి తర్వాతలేండి అత్తయ్య గారు. మీ గురించి చెప్పండి. మీరెందుకు ఏడుస్తున్నారు? అబ్బే, నేనేమి ఏడవడం లేదమ్మా. ఊరికే ఆలోచిస్తున్నాను అంతే. లేదత్తయ్య గారు, మీరు అబద్ధం చెప్తున్నా మీ కళ్ళు మాత్రం నిజం చెప్తున్నాయి. పైగా మీరు కన్నీళ్లు తుడుచుకోవడం నేను చూశాను. అబ్బే, ఏం లేదని చెప్తున్నాను కదమ్మా. అత్తయ్య గారండి, నేను మిమ్మల్ని తెలియకుండా ఏమైనా బాధ పెట్టానా? నా కోడలు బాధలు భరించే మనస్తత్వమే కాని బాధలు పెట్టే మనస్తత్వం కాదమ్మా. మరైతే మీరెందుకు బాధపడుతున్నారు? మీకు డబ్బు ఉంది, ఏం కావాలన్నా చూసుకోవడానికి అందరూ ఉన్నారు. ఇంక మీరు బాధపడడానికి ఏముంది? డబ్బున్నంత మాత్రాన సమస్యలుండవని ఎవరు చెప్పారమ్మా నీకు? అసలు డబ్బుండటమే ఒక సమస్యమ్మా. ఈ ఇంట్లో అందరితో పాటు తిరుగుతూ నేను పైకి నవ్వుతూ కనిపిస్తున్నా. లోపల మదన పడటానికి తల్లిగా నాకో సమస్య ఉందమ్మా. ఏంటత్తయ్య గారు మీ సమస్య? నా చిన్న కొడుకు సంతోష్. సంతోషా? అవునమ్మా. ఏ తల్లైనా బిడ్డని చూసి మురిసిపోవాలనుకుంటుంది కాని ఇలా యోగులుగాను మునులుగాను చూడాలని కోరుకోదమ్మా. వాడెప్పుడూ అలా ధ్యానంలో కూర్చుంటాడు. వాడి తల్లిగా నేనెంత బాధపడుతున్నానో నా ఒక్కదానికే తెలుసమ్మా.
వాడు ఇంట్లోనే ఉంటాడు. కానీ తనివి తీరా చూసుకునే అదృష్టం నాకు లేదు. వాడితో మాట్లాడాలని, వాడిని స్కూల్కి రెడీ చేసి పంపించాలని, వాడికి అన్నం తినిపించాలని, అందరు తల్లుల్లాగే నాకు వాడిని ఆడించాలని ఉంటుంది కదమ్మా. కానీ ఏం లాభం? నాకు వాడు ఉన్నా లేనట్టే కదా. నా కన్న కొడుకుతో మాట్లాడాలన్నా నేను తలుపు చాటున నిలబడి మాట్లాడాల్సిన పరిస్థితి. అది కూడా అప్పుడప్పుడే. కొడుకు ఎప్పుడు మాట్లాడతాడో అని ఎదురు చూసే పరిస్థితి ఏ తల్లికి రాకూడదమ్మా, రాకూడదు. సంతోష్, 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 సంతోష్. సంతోష్, సంతోష్, నేనిలా డిస్టర్బ్ చేయకూడదో లేదో కూడా నాకు తెలీదు. ఎందుకో నేను నీ రూమ్ తలుపు కొట్టినా, నీతో మాట్లాడినా తప్పేం లేదనిపించింది. ఒకసారి నీతో మాట్లాడాలి. మాట్లాడచ్చా? అమ్మ పిలుస్తోంది, వెళ్ళు సంతోష్. థ్యాంక్స్ సంతోష్. నేను పిలవగానే నువ్విలా బయటకొస్తావనుకోలేదు. నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. మాట్లాడచ్చా? చెప్పొద్దినా? నీకు నా మీద గౌరవంతో, నేను చెప్పింది వింటావన్న నమ్మకంతో అడుగుతున్నాను. నా కోసం నేను చెప్పింది చేస్తావా? అత్తయ్య గారండి, ముహూర్తాలు ఎందుకోసమో
అర్థం కాలేదండి. రేపు నీకు మా పార్దుకి ఫస్ట్ నైట్ అమ్మా. ఫస్ట్ నైటా?